Uh, we are discussing the topic that is related to break-even analysis. First of all, go through that problem. A high-tech rail can carry a maximum of 36,000 passengers per annum at a fare of 400 rupees. The variable cost per passenger is 100 rupees, while the fixed costs are 25 lakhs per year. Find the break-even point in terms of number of passengers and also in terms of fare collections. So ఇక్కడ మీరు ప్రాబ్లం చూసినట్టయితే టోటల్గా 36,000 ప్యాసింజర్స్ పర్ యానం ట్రావెల్ చేస్తున్నారండి. ఎట్ ఫేర్ వచ్చేసి 400 రూపీస్, అంటే సెల్లింగ్ ప్రైస్ ఫేర్ కింద సెల్లింగ్ ప్రైస్ తీసుకోవచ్చు. వేరియబుల్ కాస్ట్ పర్ ప్యాసింజర్, అడిషనల్ కాస్ట్ బేర్ చేస్తున్నది ప్యాసింజర్ ఒక్కొక్కళ్ళు 100 రూపీస్. వైల్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ 25 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఓవరాల్గా ఎంత ఉందండి? 25 lakhs per year. Find the break even point in terms of number of passengers and also in terms of fare collections. They are asking question, break even point find out చేయమంటున్నారు, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, ఫేర్ కలెక్షన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో మనం సొల్యూషన్లోకి వెళ్తే డిటర్మినేషన్ ఆఫ్ బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా వచ్చేసి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఆర్ దేర్. బ్రేక్ ఈవెన్ పాయింట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ యూనిట్, ఎనదర్ వన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్ బై P/V ratio. Okay, so many formulas are there. So I am taking here fixed cost by contribution margin per unit. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ మనకు ప్రాబ్లంలో 25 lakhs ఆల్రెడీ ఉంది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ రేట్ లేదు కదా. సో మనం కాంట్రిబ్యూషన్ మార్జిన్ పర్ ప్యాసింజర్ అంటే పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయడానికి ముందు పర్ ప్యాసింజర్ ఎంత కాస్ట్ అవుతుందో చూసుకుందాం. అంటే ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ ఫేర్ పర్ ప్యాసింజర్ ఆల్రెడీ మనకు తెలుసు, దాన్నే సెల్లింగ్ ప్రైస్ కింద డినోట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఎస్పీ. And this is variable cost. Selling price minus variable cost is equal to contribution. So fare per passenger is 400 rupees and variable cost 150. Then contribution margin per passenger is 250. So number of passengers, so BEP number of passengers is fixed cost by contribution margin per unit. So fixed cost already they are given 25 lakhs per year. So margin per unit is 250 we are getting right now. So BEP in terms of collection మొత్తం ట్రావెల్ చేస్తుంది 10,000 passengers. సో ఇన్ సేల్స్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. ఓకే, సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో అంటే ఎలా చేస్తామండి? సో ఇప్పటివరకు మన కాంట్రిబ్యూషన్ రేషియో మీద ఫార్ములా స్పెసిఫిక్గా మీకు ఆర్ఎస్రీ కానీ ఏదైనా బుక్స్లో చూసినా అంత క్లారిటీగా ఉండవు, కొన్నిట్లో ఉన్నాయి. సో మీరు కరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ ఏదైనా వెరిఫై చేస్తే ఆర్ఎస్సీ కానీ వీటిలో అయినా ఈ కంటెంట్ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈ సెల్లింగ్ ప్రైస్, వీసీ ఈజ్ వేరియబుల్ కాస్ట్. సింపుల్గా ఉంటుంది, ఎస్పీ మైనస్ వీసీ బై ఎస్పీ అని రాశాను. సో కాంట్రిబ్యూషన్ రేషియో ఈజ్ 400 మైనస్ 150 బై 400, దట్ ఈస్ 250 బై 400. ఓకే, ఇది ఇలానే ఉంచేసేయండి అన్న. సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో 250 బై 400. బీఈపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో 25 lakhs డివైడెడ్ బై 250 బై 400 అంటే బై క్రాస్ మల్టిప్లై చేస్తే 25 lakhs ఇంటూ 400 బై 25. సో 40 lakhs ఈజ్ యువర్ బీఈపీ ఇన్ సేల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద మెథడ్ యూ షుడ్ ఫాలో. ఫైండ్ అవుట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ and contribution passenger, terms of collections, contribution margin ratio and BEP in terms of sales. Okay, please go through that.